మధ్యప్రాచ్యంలో ఒకదాని తర్వాత మరొకటి వరుసగా పలు దేశాలు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధకాంక్షకు దాడులకు గురవుతున్నాయి. పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఊచకోతను ప్రతిఘటించిన నిరసించిన దేశాలపై ఇజ్రాయెల్ వరుసగా దాడులకు దిగుతూ వస్తోంది. గాజా, లెబనాన్, సిరియా తాజాగా యెమెన్లపై దాడులకు పాల్పడుతోంది. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ప్రతిఘటనకు తావు లేకుండా ఉండేందుకు అమెరికా అమలు చేస్తోన్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో గల ప్రగతిశీల ప్రభుత్వాలకు స్వస్తి పలికేలా ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చర్యలు తీసుకుంటోంది. గాజాలో మారణ హోమానికి పాల్పడి వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలిగొంది. ఆ తర్వాత లెబనాన్పై దాడులు మొదలుపెట్టింది. రాజధాని బీరుట్లో ఇతర జన సమ్మర్దంగాల ప్రాంతాల్లో తీవ్రంగా బాంబు దాడులకు దిగింది. పాలస్తీనాకు ఎల్లప్పుడూ సంఘీభావం తెలుపుతూ వచ్చిన మరో దేశం సిరియాలో భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమిస్తూ వస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అమెరికా బలగాలను సిరియా అడ్డుకోలేకపోయింది. పాలస్తీనా భూభాగంలో పాల్పడినట్లుగా తాజాగా సిరియాపై ఇలాంటి ఆక్రమణలకి దిగుతోంది. ఇక మధ్యప్రాచ్యంలో నిరుపేద దేశాల్లో ఒకటైన యెమెన్పై అమెరికా మిలిటరీ బలగాలు దాడులు చేస్తున్నాయి. రాజధాని సానాలో పెద్ద ఎత్తున బాంబు దాడులకు దిగాయి.